నమస్కారం గురుగారు. మా మ్యాథ్స్ స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయవస్తు. చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్ ఏంటి అంటే మా పిల్లలు చదువుకోవట్లేదు సరిగ్గా, లేదా చెప్పిన మాట వినట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, ఏడుస్తూ ఉంటున్నారు, మొండిగా ఉంటున్నారు. ఇలా గురుగారు ఇలా ఇలా వారి బాధ అనేది ఎవరిని అడగాలో తెలియక ఇలా అడుగుతూ ఉంటున్నారు అందరినీ, లేదా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇలా అసలు విద్యా కటాక్ష యోగానికి ఏమైనా పరిహారాలు ఉంటే తెలియజేస్తారా? తల్లిదండ్రుల యొక్క ఆవేదన, పొద్దున లేస్తే భగవంతుడికి నమస్కరిస్తూ ఉంటారు. అయ్యా మా అమ్మాయి చదువుకోవాలి, లేదా మా అబ్బాయి చదువుకోవాలి, పరీక్ష పాస్ అవ్వాలి, గుళ్ళు గోపురాలు ప్రదక్షిణాలు, దానాలు, క్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, నిద్ర చేయటము ఒకటి కాదు. ఇక్కడ ఎన్నో ముడుపులు కడతారు పిల్లల భవిష్యత్తు గురించి. చాలామంది ఆవేదన ఏంటంటే మా అబ్బాయి బాగా చదివేవాడు, సడన్గా చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు, ఎదురు చెప్పటం, మొండితనం, మూర్ఖత్వం, అలగటం, అన్నం తినకపోవడం, బయటికి వెళ్ళిపోవడం, రాత్రులు ఆలస్యంగా ఇంటికి రావడం, ఇలా తల్లిదండ్రుల యొక్క కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఒకటని కాదు, అమ్మాయిల గురించి కొన్ని కంప్లైంట్స్. ఎందుకంటే సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది మా అమ్మాయికి, అప్పటి నుంచి చదువు సరిగా చదవట్లేదని. ఇక్కడ విద్యా కటాక్ష యోగము పిల్లలకు కలగాలంటే ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఈ విద్యా కటాక్ష యోగం కోసం పౌర్ణమి రోజు, నెలకు ఒకసారి వస్తుంది, పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమ, 1 కేజీ కుంకుమ దానం చేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం, కానీ మీ పిల్లల్లో చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. పౌర్ణమి రోజు ఏ తల్లి కానీ తండ్రి కానీ అమ్మాయి చేత లేదా అబ్బాయి చేత 1 కేజీ కుంకుమ అమ్మవారి దేవాలయంలో దానం చేయిస్తే చదువు పరంగా ఏ ఆటంకాలైతే ఉన్నాయో, చతుర్థాధిపతి దోషం చేత చదువులో సమస్యలు వస్తాయి, లేదా గురువు యొక్క దోషం చేత చదువులో సమస్యలు వస్తాయి, లేదా గత జన్మ పుణ్య పాపాల వల్ల కూడా వీళ్ళకు చదువు సరిగా అబ్బదు. అవి పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయంలో కుంకుమ దానం చేస్తే ఆ దోషాలన్నీ భంగమవుతాయి. అసలు మీరు కంటిన్యూగా ఒక 5 సార్లు చేయాలి. ఇది 5 నెలలు చేయాలి. 5 సార్లు ఈ దానం చేసి చూడండి. మీకు మీ పిల్లల్లో మార్పు కలిగిందా లేదా మీకే తెలుస్తుంది. ఈ పరిహారం ఎంతలా కాపాడుతుందో చూడండి. తప్పకుండా ఇది నేనేదో నాకు నోటికి ఏదో వస్తే చెప్పేది కాదమ్మా. శాస్త్ర సంబంధితమైన ఈ పరిహారాన్ని ఎంతోమందితో చేయించాను, అలా పిల్లల్లో మార్పు వచ్చిందన్న మాట విన్న తర్వాత ఇవాళ ఈ మ్యాక్స్ టీవీలో ఈ భక్తి ప్రవచనంలో నేను చెప్పడం జరుగుతుంది. తప్పకుండా పిల్లల యొక్క విద్యా కటాక్ష యోగం గురించి ఈ పరిహారాన్ని చేయించండి. దత్తార్పణమస్తు.